హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఏపీ లైబ్రరీ నోటిఫికేషన్ గురించి అఫీషియల్‌గా మనకి జాబ్ క్యాలెండర్‌లో 100 పోస్టులు అయితే మెన్షన్ చేయడం జరిగింది. ఈ వీడియోలో ఏపీ లైబ్రరీ నోటిఫికేషన్‌కి సంబంధించిన పూర్తి వివరాలు నేను మీకు చెప్తాను. చివరి వరకు చూడండి. టాపిక్‌లోకి వెళ్ళే ముందు ఈ వీడియోని లైక్ చేయండి. ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ పక్కనే వచ్చే బెల్ సింబల్‌ని యాక్టివేట్ చేసుకొని పెట్టుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు. ఇది మనకి జాబ్ క్యాలెండర్ అనమాట. సో జాబ్ క్యాలెండర్లో మనకి ఫేజ్ 4లో ఈ లైబ్రరీ నోటిఫికేషన్ అయితే భర్తీ చేయబోతున్నారు. ఫేజ్ 4 అక్టోబర్ 15వ తేదీన మీకు లైబ్రేరియన్కి సంబంధించి నోటిఫికేషన్స్ అయితే రాబోతున్నాయి. ఓకేనా. లైబ్రేరియన్ పోస్ట్ పేరు వచ్చేసి మొత్తం ఎన్ని పోస్టులు ఉన్నాయంటే లైబ్రేరియన్కి సంబంధించి 100 పోస్టులు అయితే పెట్టారండి. ఓకేనా. 100 పోస్టులు అనేవి ఫిల్ చేయబోతున్నారు లైబ్రేరియన్కి సంబంధించి. స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కిందకైతే రావడం జరుగుతుంది. ఏపీపీఎస్సీ అయితే రిక్రూట్మెంట్ చేయబోతుంది. ఓకేనా. స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి లైబ్రేరియన్ పోస్టులు మొత్తం 100 పోస్టులు అనేవి భర్తీ చేస్తున్నారు. ఏపీపీఎస్సీ వీటిని రిక్రూట్మెంట్ బై ఏపీపీఎస్సీ అనమాట. ఏపీపీఎస్సీ ద్వారా మీకు ఎగ్జామినేషన్స్ అయినా కానీ నోటిఫికేషన్స్ అయినా కానీ విడుదలవుతాయి. ఓకేనా. అక్టోబర్ 15 ఫేజ్ 4న మీకు నోటిఫికేషన్ అయితే రాబోతుంది లైబ్రేరియన్కి సంబంధించి. అలాగే ఫేజ్ 4లో ఉన్నటువంటి డిఎస్సి అయినా, డైట్ సీనియర్ లెక్చరర్స్ అయినా, ఓకేనా, జూనియర్ లెక్చరర్స్, ఎస్సీఆర్టీ లెక్చరర్స్, ఇవన్నీ మనకి ఫేజ్ 4లో అయితే రాబోతుందన్నమాట. ఓకేనా. మొత్తం ఫేజ్ 4లో మీకు 6 నోటిఫికేషన్స్ అయితే రాబోతున్నాయి. అందులోనే మనకి లైబ్రేరియన్లు ఒక 100 పోస్టులు అనేవి లైబ్రేరియన్ పోస్టులు అనేవి భర్తీ చేయబోతున్నారు. ఈ లైబ్రేరియన్కి సంబంధించి ఏజ్ మరియు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అనేవి చూద్దాము. ముందుగా ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ చూసుకుంటే స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అనేసి మనకి జాబ్ క్యాలెండర్లో క్లియర్గా మెన్షన్ చేశారు. సో స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కాబట్టి మీకు ఎనీ డిగ్రీ, బీఏ అయినా, బీఎస్సీ అయినా, బీకామ్ అయినా, ఎనీ డిగ్రీ విత్ బిఎల్ఐఎస్సి, బ్యాచిలర్ ఆఫ్ లైబ్రరీ సైన్స్ అనేది చేసి ఉండాలి. ఓకేనా. సో ఇవి ఉంటే సరిపోతుందన్నమాట. మోస్ట్ ఆఫ్ ది స్కూల్ లెవెల్ పోస్టులకి బిఎల్ఐఎస్సీనే ఉంటుందండి. ఓకేనా. ఎంఎల్ఐఎస్సీ అయితే ఉండదు, చెప్తాను దాని గురించి కూడా. ఓకేనా. డిగ్రీ విత్ బిఎల్ఐఎస్సీ ఉన్న వాళ్ళందరూ అప్లై చేసుకోవడానికి అయితే ఉంటుంది. ఇక ఏజ్ క్వాలిఫికేషన్ గురించి చూసుకుంటే మినిమం 18 ఇయర్స్ ఉండాలి, మ్యాక్సిమం 42 ఇయర్స్. ఏపీ గవర్నమెంట్ స్టాండర్డ్స్ రూల్ ప్రకారం ఏజ్లో రిలాక్సేషన్ కూడా ఉంటుంది. బీసీ, ఎస్సీ, ఎస్టీ వాళ్ళకైతే +5 ఇయర్స్ వరకు, అంటే 47 ఇయర్స్ వరకు ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. పీహెచ్ దివ్యాంగులకైతే 10 ఇయర్స్ వరకు రిలాక్సేషన్ ఉంటుంది, అంటే 52 ఇయర్స్ వరకు రిలాక్సేషన్ ఉంటుంది. ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళకైతే 3 ఇయర్స్ వరకు ఏజ్లో రిలాక్సేషన్ ఉంటుంది. సో సింపుల్గా చెప్పాలంటే ఓవరాల్గా లైబ్రేరియన్ అవ్వాలంటే డిగ్రీ ప్లస్ బిఎల్ఐఎస్సీ ఉంటే సరిపోతుంది స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వరకు. వయసు అనేది 18 నుంచి 42 సంవత్సరాల లోపు ఉండాలి. అయితే కన్ఫ్యూజ్ అవుతున్నారు చాలామంది. ఓకేనా. ఎక్కడ వస్తుందంటే ఈ కన్ఫ్యూజన్ అనేది, సో డిఫరెంట్ డిపార్ట్మెంట్స్కి డిఫరెంట్ రూల్స్ అయితే ఉంటాయి. స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి డిగ్రీ ప్లస్ బిఎల్ఐఎస్సీ ఉంటే అది సరిపోతుందన్నమాట, సఫిషియంట్ అది. ఇక కాలేజెస్, హయ్యర్ ఎడ్యుకేషన్కి అయితే మాత్రం బిఎల్ఐసి సరిపోదు. డిగ్రీ విత్ ఎంఎల్ఐఎస్సి, మాస్టర్ ఆఫ్ లైబ్రరీ సైన్స్ అనేది చదువు ఉండాలి. అప్పుడు మాత్రమే మీరు హయ్యర్ ఎడ్యుకేషన్కి సంబంధించి అప్లై చేసుకోగలరు. మీరు ఎలా చెప్తున్నారు సార్, ఏదైనా ప్రూఫ్ చూపించండి అంటే చూపిస్తాను చూడండి. ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు, ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విజయవాడ 2024లో మనకి లైబ్రేరియన్ పోస్టులు అనేవి ఫిల్ చేశారు. దేంట్లో అంటే ఇన్ మెడికల్ అండ్ హెల్త్ సబార్డినేట్ సర్వీస్, అంటే మెడికల్ డిపార్ట్మెంట్లో లైబ్రేరియన్కి సంబంధించి. సో ఇక్కడ 2024లో భర్తీ చేశారనమాట 4 పోస్టులని. అందులో వాళ్ళు క్వాలిఫికేషన్ ఏమి ఇచ్చారు తెలుసా, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ చూడండి. లైబ్రేరియన్ పోస్ట్ పేరు వచ్చేసి లైబ్రేరియన్స్ ఇన్ మెడికల్ అండ్ హెల్త్ సబార్డినేట్ సర్వీస్లో ఫస్ట్ క్లాస్ ఆర్ సెకండ్ క్లాస్, ఎంఏ ఆర్ ఎంఎస్సి, ఎంకామ్ విత్ ఎంఎల్ఐఎస్సి అని క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. అంటే పీజీ చేసుండి ఫస్ట్ క్లాస్ లేదా సెకండ్ క్లాస్లో విత్ ఎంఎల్ఐఎస్సి అనేది పాస్ అయి ఉన్న వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవడానికి ఉంటుందని ఇచ్చారు. సో ఇక్కడ ఏం తెలుస్తుంది మనకి, మెడికల్ అంటే హయ్యర్ ఎడ్యుకేషనే కదా మెడికల్ అంటే. కాబట్టి హయ్యర్ ఎడ్యుకేషన్ పోస్టులకి ఖచ్చితంగా ఎంఎల్ఐఎస్సి అయితే ఉండాల్సి ఉంటుంది.
ఓకేనా. సో ఇప్పుడు ఇక్కడ మనకి జాబ్ క్యాలెండర్లో ఏం మెన్షన్ చేశారు, జాబ్ క్యాలెండర్లో వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు, లైబ్రేరియన్స్ స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అనేసి. కాబట్టి స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి లైబ్రేరియన్స్ని కాబట్టి మ్యాక్సిమం మనకి బిఎల్ఐఎస్సి డిగ్రీ విత్ బిఎల్ఐఎస్సి ఉండేటటువంటి ఛాన్సెసే 99% ఉన్నాయి. సో మరి అఫీషియల్ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది సార్ అంటే అక్టోబర్ 15వ తేదీన వస్తుందండి. అక్టోబర్ 15వ తేదీన వస్తుంది మీకు అఫీషియల్ నోటిఫికేషన్. సార్ సిలబస్ అండ్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ చెప్పండి అంటే, సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఇది మనకి స్కీమ్ అండ్ సిలబస్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ లైబ్రేరియన్స్ ఇన్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజెస్. గవర్నమెంట్ డిగ్రీ కాలేజెస్కి సంబంధించి మనకి ఈ విధంగా అయితే పోయిన సంవత్సరం గతంలో పెట్టినటువంటి సిలబస్ అయితే ఈ విధంగా ఉంది. ఈసారి స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించి కాబట్టి ఇక్కడ కూడా ఖచ్చితంగా 2 పేపర్స్ అయితే ఉంటాయి, పేపర్ 1 అండ్ పేపర్ 2. పేపర్ 1 అనేది జనరల్ స్టడీస్ ఉంటుంది, పేపర్ 2 అనేది మనకి లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ అంటే మన సబ్జెక్ట్ పేపర్ అయితే ఉంటుందన్నమాట. సో ఇదైతే మనకి డిగ్రీ స్టాండర్డ్కి సంబంధించండి, ఓకేనా. సేమ్ ఇది ఉంటుందని నేనైతే చెప్పను, బట్ మ్యాక్సిమం ఇందులో ఉన్నటువంటి టాపిక్స్ అయితే రిపీట్ అవుతాయి. సో ఎంఎల్ఐసి చేసిన బిఎల్ఐసి చేసిన వాళ్ళకి తెలిసే ఉంటుంది, టాపిక్స్ అనేవి ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి మీకు స్క్రీన్ మీద. సో ఇదైతే డిగ్రీ స్టాండర్డ్కి సంబంధించినటువంటి డిగ్రీ కాలేజెస్లో లైబ్రేరియన్ పోస్టులను భర్తీ చేశారు కదా, వాటికి సంబంధించినటువంటి పీడిఎఫ్ ఇది. స్కూల్ ఎడ్యుకేషన్కి సంబంధించి ఏం పెట్టారనేది మనకు తెలియాల్సి ఉంది. ఖచ్చితంగా పేపర్ 1 జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ ఉంటుంది, పేపర్ 2 మనకి లైబ్రరీ సైన్స్కి సంబంధించినటువంటి పేపర్ 2 అయితే కంప్లీట్గా ఉంటుందన్నమాట. సో ఇక శాలరీ డీటెయిల్స్ చూసుకుంటే ఈ లైబ్రేరియన్స్కి సంబంధించి మీకు పే స్కేల్ అనేది 28,940 రూపీస్ నుంచి స్టార్ట్ అయ్యి 78,910 రూపీస్ వరకు మీకు బేసిక్ పే అయితే వెళ్తుంది. సో అఫీషియల్ నోటిఫికేషన్లో ఈ శాలరీ అనేది ఎక్కువ అయినా ఉండొచ్చు, తక్కువ కూడా ఉండొచ్చు అండి, ఓకేనా. ఇది ఒక ఎక్స్పెక్టెడ్ శాలరీ అయితే నేను ఇక్కడ మీకు చెప్తున్నాను. కాబట్టి ఇక మీకు ఇన్హాన్స్ శాలరీ అనేది అన్ని అలవెన్సెస్ అవన్నీ కలుపుకొని ఒక 40 నుంచి 50K అయితే రావడం జరుగుతుందన్నమాట స్టార్టింగ్లో. సో అంటే డిఎన్ఎస్ అలవెన్స్, హెచ్ఆర్ఏ, హౌస్ రెంట్ అలవెన్స్, అదర్ అలవెన్సెస్ అవన్నీ కలుపుకొని సో ఈ విధంగా ఒక 30 నుంచి 40K మధ్యలో మీకు స్టార్టింగ్ శాలరీ అయితే ఉంటుంది, ఓకేనా, అలవెన్సెస్ అవన్నీ కలుపుకొని. సో ఓవరాల్గా ఇక్కడ మనం చూసుకుంటే లైబ్రేరియన్స్కి సంబంధించి మొత్తం 100 పోస్టులు అనేవి ఈ జాబ్ క్యాలెండర్లో భర్తీ చేయబోతున్నారు. సో అక్టోబర్ 15వ తేదీన మీకు నోటిఫికేషన్ అయితే రాబోతుంది. సో మీరేమనుకుంటున్నారు దీనికి సంబంధించి కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ని చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే వచ్చి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకొని పెట్టుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ.